అత్యంత హోరాహోరీగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఒకరు వైనాట్ 175 అంటే మరొకరు తమ కూటమిదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకరు విధ్వంస పాలన అంటే మరొకరు విష కూటమి అని నిందించారు. ఇక వీరిలో ప్రజల తీర్పు ఎవరి పక్షాన ఉందో జూన్ 4న తేలిపోతుంది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఒకవేళ ఏపీలో మళ్ళీ వైసీపీనే గెలిచిందని అనుకుందాం, ఏం జరగబోతోంది? కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును జగన్ ప్రభుత్వం 50 రోజులు జైల్లో ఉంచింది. చంద్రబాబుపై 22, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్పై 23, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై 24 కేసులు పెట్టింది జగన్ సర్కారు. చంద్రబాబుపై ఏపీ సిఐడి పెట్టినవే 8 కేసులు ఉన్నాయి. అంగళ్లలో చంద్రబాబుపై దాడి చేయటమే కాకుండా తిరిగి ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టారు. అనంతపురం, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు, తిరుపతి, విజయనగరం, కృష్ణా, విశాఖపట్నం, నంద్యాల జిల్లాల్లోని వివిధ స్టేషన్లలో బాబుపై కేసులు నమోదు కావడం గమనార్హం. కోవిడ్ సెకండ్ వేవ్లో 440K వేరియంట్ గురించి ప్రజల్లో భయాందోళన సృష్టించారని కూడా చంద్రబాబుపై కేసు పెట్టడం గమనార్హం. వ్యాక్సిన్లు అందుబాటులో లేవని వ్యాఖ్యానించినందుకు విజయవాడ, సూర్యారావుపేట ఠాణాలో కేసు నమోదు చేశారు. ఉచిత ఇసుక పాలసీపై సీఎంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఖజానాకు గండిపడిందని, ప్రివిలేజ్ ఫీజు, డిస్టిలరీ, వివిధ మద్యం బ్రాండ్లకు అనుమతులిస్తూ తీసుకున్న నిర్ణయంలో లోపాలున్నాయని, సిఆర్డీఏ, రాజధాని, ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ నిర్ణయాల్లో కొందరికి అనుచిత లబ్ధి చేకూర్చారని కేసులు పెట్టారు. వాటితో పాటు నైపుణ్యాభివృద్ధి, ఏపీ ఫైబర్ నెట్, ఎస్ఐడ్ భూములు, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై సిఐడి కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే అరెస్టు చేశారు. జగన్ గనుక మళ్ళీ గెలిస్తే చంద్రబాబును ఇంకా కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేయడం ఖాయం అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఏపీలో టీడీపీ కూటమి గనక విజయం సాధిస్తే అది వైఎస్ జగన్ పట్ల ఎలా వ్యవహరిస్తుంది అనేది చాలా కీలకంగా మారింది. జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు పట్ల ఇప్పటికే టీడీపీ శ్రేణులు కసికసిగా ఉన్నాయి. జగన్ హయాంలోని మంత్రులు చంద్రబాబును వ్యక్తిగతంగా అత్యంత పరుష పదజాలంతో దూషించారు. వీరిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారు ఉన్నారు. వంశీ అయితే మరీ దారుణమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక జగన్ సర్కారు విధాన నిర్ణయాల్లో తప్పిదాలను కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం వెలికి తీసే వీలుంది. మరీ ముఖ్యంగా ఇసుక, మద్యం విధానంలో లోపాలను వెదికే ఛాన్స్ ఉంది. మరోవైపు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని ఇప్పటికే టీడీపీ స్పష్టం చేసింది. విశాఖపట్నంలో వైసీపీ నేతలు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తుంది. రాజధానిగా ప్రకటించాక అనేక దందాలు చేశారు అని ధ్వజమెత్తుతోంది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఆరోపణలు చేసింది. వీటిలో ఏదో ఒక తీవ్రమైన దానిపై జగన్ను నేరుగా ఇరికించే ఛాన్స్ ఉందనే మాట విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే సిబిఐ, ఈడీ కేసులున్న జగన్కు ఇక మీదట రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ కేసులు కూడా నమోదు కానున్నాయి. 1996, 2004 మధ్యన ఉమ్మడి ఏపీలో సీఎంగా ఉన్న చంద్రబాబుపై అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం వస్తే చంద్రబాబును జైల్లో వేస్తాం అనేంతగా ఉండేవి ఆ ఆరోపణలు. కానీ వైఎస్ మొదటి టర్మ్లో అత్యంత బలంగా ఉన్నప్పటికీ చంద్రబాబును ఏమీ చేయలేదు. బహుశా ఒక్క కేసు కూడా నమోదు చేసినట్లు లేదు. కానీ వైఎస్ కుమారుడు జగన్ మాత్రం 20కి పైగా కేసులు పెట్టారు, జైలుకు పంపించారు.